ఇక్కడ క్లాసెస్ చెప్పారు. ఏ డౌట్ వచ్చినా కూడా చాలా క్లియర్గా బాగా చెప్పారు. నేను ఈ కంప్యూటర్ క్లాసెస్ జరిగినప్పటి నుంచి క్లాస్ చెప్తూ ఉన్నాను. అంకుల్ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నవి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. నాలో ఉండే కాన్ఫిడెన్సెస్ ఇంకా పెరిగిపోయాయి, ఇంకా బాగా చేయాలి అనేది. థ్యాంక్ యూ ఇంకెవరన్నా ఎంఎఫ్ఓ గురించి చెప్పదలుచుకుంటే ప్లీజ్ కమ్ టు డయాస్. ఎనీబడి, లేడీస్ ఆర్ జెంట్స్? రవి, ఇంకెవరన్నా? ఎనీబడి? రవి, రవి. మనం ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ నిజంగా చాలా రీయూనియన్స్ నేను చూశాను. పేపర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నా ఆఫీస్లో కానీ చూసాను. కానీ చేసుకుంటారు అందరూ, లైక్ వస్తారు చేసుకుంటారు. అంటే 1 year తర్వాత ఎవరికెవరు గుర్తున్నారు, ఉంటుంది. బట్ ఈ ఆర్గనైజేషన్ నేను చూసాక డైలీ చూస్తున్నాను. మా హస్బెండ్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఊరికే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము అనుకోకుండా అందరికీ ఏదో ఒక హెల్ప్. ఇది చూసాక ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకొని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. నాకు చాలా నచ్చింది. అది ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 20 days స్టార్ట్ చేసి 20 days లో సర్టిఫికేట్ కోర్స్ కూడా చేయించే స్థాయిలో ఉంది అంటే కంపల్సరీ ఇట్స్ బ్లెస్డ్ ఆర్గనైజేషన్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను. నా ఫ్యామిలీ తరఫున హస్బెండ్ మా ఫ్యామిలీ తరఫున నెక్స్ట్ ఇయర్ మేము ఒక ల్యాప్టాప్ స్పాన్సర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే కోర్సెస్ చేసి నెక్స్ట్ ఎలిజిబుల్ ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా అది మేము నెక్స్ట్ ఇయర్ ఇస్తాము. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఇదే కాకుండా ఇంకా ఇంకా డిఫరెంట్ ఇంకా ఎంతమందికి ఏ విధంగా హెల్ప్ ఉందో ఆ విధంగా హెల్ప్ చేయాలి. మా హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. చాలా అంటే అందరూ ఎవరు నాకెందుకు అనుకోకుండా అందరూ చాలా బాగా చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఇక్కడ మనం అనేటప్పుడు ఓన్లీ మీ ఫ్రెండ్స్ అనుకోకుండా మా ఫ్యామిలీస్ లో ఇన్వాల్వ్ చేసి నాకైతే పర్సనల్ టెక్నిక్ లాగా అనిపించింది. సో ఇట్లా ఇంకా ముందు ఇంకా జరగాలి, మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నా కోరిక. సో నా విషెస్ టు your organization and congratulations and all the very best. Thank you so much. Thank you. Success second meeting so basically Ravi చెప్పినట్టు లోకల్ కాంట్రిబ్యూషన్ అనేది బాగా కొంచెం డల్గా ఉంటుంది. కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే బయట ఉంది లైక్ నేనైతే ఇంత మ్యాక్సిమం ఫ్రెండ్స్ అంతా బయట ఉంటున్నాము. సో లోకల్గా ఏం జరుగుతుంది అనేది మనకి బయట జరుగుతుందా డేటా కూడా లేదు. సో లోకల్గా ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేసుకుని మన అనుభవం ఎంత ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే బేసిక్ ఇది లోకల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది.
పిల్లలు ఉన్నారు, పిల్లలు లోకల్ పిల్లలు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి నేర్చుకున్న పిల్లలు లోకల్ అవుతాయి. లోకల్గా ఉన్న వాళ్ళకి బాగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎందుకు చేసేదంటే లోకల్గా ఉన్న కాంట్రిబ్యూషన్. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ చనిపోయినారు, మొత్తం పాటు చదువుకున్న చనిపోయినారు. అలాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి మన తరఫున సపోర్ట్ చేద్దాము, మన ఎంబర్ నుంచి ఆలోచించే డేటా లేదు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, వాళ్ళకి అవసరాలు ఉన్నాయా, వాళ్ళ అవసరం సపోర్ట్ చేద్దామా అంటే మన దగ్గర డేటా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లోకల్ కాబట్టి కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన మధ్య లేదు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా సపోర్ట్ చేస్తే మనకి అది ఎంతో మంచిది. సో లోకల్ కాబట్టి కొంచెం పరిచయాలు కావాలి, దయచేసి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. అలాగే ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసేందుకు చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవ్రీ వీక్ మనం మీట్స్ గూగుల్ మీట్ కానీ మీట్ తీసుకొని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు జాయిన్ కావట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరితో నడిపింది కాదు, ఎంతవరకు 4-5 కలిసి కాంట్రిబ్యూట్ చేసి నడిపించాలంటే అదే కాదు. యాక్టివ్గా అందులో ఉన్నప్పుడే మనం ముందుకు తీసుకెళ్ళాము. ఏదో సరదాగా పెట్టుకున్నది కాదు కదా ఎంబెఫో అనేది. మన కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం పెట్టుకున్నాం కాబట్టి దయచేసి లాంగ్ జీవితంలో ఆలోచించండి, కొంచెం స్మార్ట్గా ఆలోచించండి. ఇది మనం చెప్పినట్టు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు పోదాలి కదా ఏమి లేదు ఇక్కడ, నేను నాకు ఆపోదాం మీకు కాదు. అందరూ కలిసి మనం ముందుకు తీసుకెళ్తాము. మనకి ఇలాంటి డిఫరెన్స్ వస్తుంది. సో దయచేసి పెద్ద మనసు ఆలోచించండి, బ్రాడ్ ఆలోచించండి. అది అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఎదురు చూసి చాలా కంట్రోల్ పడ్డారు, కలిసి సర్టిఫికేట్ తీసుకోవాలంటే నిజంగా చాలా కంట్రోల్ పడ్డారు. సో ఇలాంటి మూమెంట్స్ మనం చాలా క్రియేట్ చేసుకోవచ్చు అందరికీ తెలుసు. సో దయచేసి అందరికీ ఎవరైతే లోకల్గా ఉండి అంతా ఇన్వాల్వ్ కాకుండా ఉంటున్నారు, లేకపోతే కొంచెం విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం దూరంగా ఉంటున్నారు, దయచేసి మాట్లాడండి వాళ్ళతో. మనకి సమస్యలు ఏంటంటే దయచేసి కనుక్కొని దయచేసి అందరూ మొబైలైజ్ చేయండి, సెల్ఫ్ డ్రివెన్గా ఉండండి. ఎవరో తప్పు చేయడం కాదు, అంటే మనం ఏదైనా తీసుకుని పార్టీ తీసుకుని మనం ముందుకు చేసుకుంటే బాగుంటుంది. సో దయచేసి గమనించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంబెఫో అనేది 1 or 2 years టాపిక్ కాదు, నెక్స్ట్ జనరేషన్ టాపిక్. మేము అంత లాంగ్ ఆలోచిస్తున్నాం దీన్ని. సో మీరు అందరూ కూడా దయచేసి విధంగా ఆలోచించండి. అది లోకల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ దయచేసి మీరు ఇది పాజిటివ్గా తీసుకుని నేను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేదు, కరెక్ట్గా తల్లిదండ్రులు చక్కగా చూసుకొని మీకు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తా, లైఫ్ లీవ్ చేస్తే అంతకన్నా బెస్ట్ అవ్వలేదు. అది దాన్ని మనం ఎక్కువ ఆలోచిస్తే ప్రవర్తిస్తే వెళ్ళిపోతుంది. నువ్వు అందిస్తా ఉండే ఫుడ్ మనోళ్ళు కంప్లీట్ ఇచ్చారు, అమ్మాయి కొంచెం గ్రోత్ ముందుకెళ్ళడానికి హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. కానీ అదే లైఫ్ మాత్రం తప్పాల్సింది, ఆ స్ట్రెస్ మాత్రం మన పిల్లలకు ఇవ్వట్లేదు. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఈ మెసేజ్ చెప్పడానికి ముందు కారణం ఏంటంటే ఎంఎఫ్ఓ పరిస్థితి కూడా అదే. ఎంఎఫ్ఓలో చాలా మంది నేను కానీ కొంతమంది కానీ బిజీ లైఫ్లో ఉండొచ్చు, అందుకని ఎంఎఫ్ఓ దూరంగా లేదు అందరూ కూడా. ఎందుకంటే అది మన చెట్టు అంటే మనం అవుట్కమ్ అర్థం చేసుకోవడంలో లాంగ్ అటెంప్ట్ కూడా ఐదు ఆలోచించాలి. ఎందుకంటే డిఫిషియెంట్గా ఉండడం వల్ల ప్రాబ్లంగా ఉండడం వల్ల అలా అంటారే కానీ అది ఈగోయిస్టిక్గా అసలు. ఎందుకంటే మనందరం ఫ్రెండ్ అంటే ఇక్కడ అందరూ మన మేడం చెప్పినట్టు ఆ అవసరం టైంలో ఆ అవసరమైన పర్సన్కి నేనున్నాను భరోసా, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ విధంగా ఇచ్చేది మన లోపల ఎంఎఫ్ఓ. నేను మీ అందరినీ ఈసారి నెక్స్ట్ మన పిల్లలు 2 మంది హాల్ పట్టకూడదు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 2 కన్నా బాగా బెటర్గా చేయాలని అందరినీ కోరుకుంటూ ఎంఎఫ్ఓ సభ్యులందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా యొక్క తోటి అంత చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గత 27 సంవత్సరాలు
నుంచి ఈ యొక్క 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఎంఎఫ్లో మమ్మల్ని అందరినీ చేర్చి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఎఫ్ కాన్సెప్ట్ ఒకటేనండి, లోకల్గా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అందరినీ పుషాప్ చేస్తూ వారి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి వారి భవిష్యత్తుకి మంచి పాటలు వేసే విధంగా ఈరోజు చూశారు. మనం చూసినట్లయితే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. తల్లిదండ్రుల చేత పిల్లలకి సర్టిఫికేట్ పెంచడం, కంప్యూటర్ సిస్టంలో టెక్నిక్స్ నేర్పించడం ఎంతో గొప్పగా అనిపించింది. కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఒక విషయం చెప్తానండి, ఈ యొక్క ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం గొప్ప ఎవరు తక్కువ ఎవరు కాదు, అందరూ సమానంగా. మనలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరూ లేదు, అందరూ కూడా మన ఫ్రెండ్స్. అదే కాన్సెప్ట్ లో పెట్టుకున్నాం, అందరూ కూడా కలిసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఈ యొక్క డబ్బులు గ్రామంలోనే ఒక గొప్ప ఆర్గనైజేషన్ గా ఇది ముందుగా నేను అనుకున్నాను. కాబట్టి నెక్స్ట్ జరిగిపోయే ప్రోగ్రామ్స్ అన్నింటిలో లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని మోటివేట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఎంఎఫ్ నాది, నేను ఎంఎఫ్ సభ్యుడిని అని మనకి మన కుటుంబ సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేసి మన పిల్లల భవిష్యత్తుకి మార్గాలు వేసి వారిని గొప్ప మంచి పొజిషన్లో తీసుకెళ్లాలని యొక్క ఆర్గనైజేషన్ ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఆలోచించండి. గొప్పగా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబాలు చక్కగా ఉంటుంది. నేను నా కుటుంబం నా ఎంఎఫ్. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారా? అశోక్. First, I will glad to meet you, friend of you guys. I'm so happy to meet you all. First, ఎందుకంటే MF స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏదో ఫ్రెండ్స్ గ్రూప్ స్టార్ట్ చేశారు, అందరూ కలిసి బయటకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, అలాంటి ఫీల్ నాకు లేదు. ఆ తర్వాత ఈ రోజు కలిసి MF వీడియోస్ అన్ని చూసిన తర్వాత అనిపించింది చాలా నేను నాకు పార్టీ ఉంటే బాగుంటుంది, డాడీ ఒకటే ఛాన్స్ కొట్టేసాడు అనిపించింది. ఎంత బాగా అన్ని నేను చేశారు, వాడు పేదవాడికి హెల్ప్ కావాలని చేశారు, బుక్స్ డొనేట్ చేశారు, ఎవరికి ఏ అవసరమైనా ఫ్రెండ్స్ మేము ఇలాగా చేస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే ఏదో హాయ్ హలో అంటే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ కలిసి ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంచుకోవడానికి ఐఎమ్ సెలింగ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ యు గైస్. కంప్యూటర్ క్లాసెస్ ఇక్కడ చేశాను కానీ నేను ఈ ఊరు దాన్ని కాదు, మైసూరు నుంచి వచ్చాను. నేను ఇది మీ మాటలు చాలా జలస్గా ఉన్నాను. అందరూ వీళ్ళే చేస్తున్నారు, నేను బాగా ఉన్నాను, ఎవరు అలా చేయలేదు కంప్యూటర్స్. కానీ అన్ని అప్పుడు నా కంప్యూటర్స్ ఆన్లైన్ క్లాసెస్ లో ఇచ్చాడు. సో దట్ నేను కొంచెం కంప్యూటర్ క్లాసెస్ లో ఇంప్రూవ్ అయ్యాను. ఎంఎఫ్ ద్వారా నా కంప్యూటర్ వచ్చి ఆ కంప్యూటర్ ఇచ్చారు అందరూ.